మనకేంటి? పరిశుద్ధాత్మ. ఓకే, ఇంత సృష్టికర్త, ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి. ఏమంటే సృష్టికర్త, తర్వాత పరిశుద్ధ గ్రంథం రాయించిన వాడు. మనకేంటి? మనకి ఎలా ఉపయోగపడతాడు ఆయన? ఏమండి మనకి ఎలా ఉపయోగపడతాడు చూద్దామా? యోహాను సువార్త 17వ అధ్యాయము 7-8 వచనాలు మనం గమనిస్తే, నీవు నాకు అనుగ్రహించిన మాటలు 16, 7, 8 16. యోహాను సువార్త 16. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. ఓకే, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. మీ వద్దకు ఆదరణకర్త రాడు. నేను ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఈ క్రిస్మస్ సీజన్లో మెండుగా ప్రభుని స్తుతించాను. ఏంటంటే, అయ్యా మీరు వెళ్తే తప్ప మాకు ఆదరణకర్త రాలేదు కదండి. అంటే యేసు ప్రభువే లోకరక్షకుడు రాకపోతే ఎవరు రారు? ఆదరణకర్త రాడు. అంటే ఆయన తక్కువ చేయలేడు కాదు, ఆయన రక్షణ కార్యం పూర్తి చేసి ఎవరైతే ఆయన నమ్మికించుతారో వారందరూ రక్షించడానికి పరిశుద్ధాత్మను లోకంలోనికి పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకంలో ఒప్పుకొన చేయును. దేవునికి స్తోత్రం. నాకు ఈ విషయంలో కొంచెం సందేహం ఉండేదండి. ఏంటంట, పరిశుద్ధాత్మ లోకంలోనికి వచ్చి ఏం చేయటం మొదలు పెట్టాడు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పించుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింపజేశాడు కనుక మనం ఏం చేశాము? పాపులమని ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చాము. అయ్యా పాపిని, నన్ను కనికరించు, క్షమించు, నీ పరిశుద్ధ రక్తంలో కడుగు ప్రభు అంటే ప్రభు మనల్ని కనికరించారు, రక్షించారు. సో మనల్ని పాపం నుంచి నీతి కొరకు, తర్వాత ఇంకా తీర్పు కొరకు మనల్ని ఒప్పింపజేశారు. మనం ఎందుకు రక్షణ పొందామండి? నిత్య నరకాన్ని తప్పించబట్టానికి కదండి. ఏమంటే పాతాళానికి పోకుండా మా ప్రాణం, ఇంకా ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో, క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వల్లని పరమునకు పోవు మార్గాన్ని ఎవరు ఎత్తుతారంట? నీతిమంతుడు. ఏమండి మనం ఏం చేసాము? క్రిందనున్న పాతాలను తప్పించబట్టానికి పరమునకు పోవు జీవ మార్గం ఎవరైనా యేసు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మనం చాలా గొప్పోళ్ళు కాబట్టి యేసు ప్రభు నమ్ముకోలేదు. ఏమండి ఆయన పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేశాడు? కన్విన్స్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని ఒప్పింపజేశాడు. నువ్వు పాపివి, ప్రభు దగ్గర రా, నీ పాపాలు క్షమించబడతాయి, నిత్య రాజ్యానికి వారసులు అవుతారు అని మనల్ని ఎంతగానో ఒప్పిస్తే ఈరోజు ఈ విధంగా అబ్బా తండ్రి అని మనం ప్రార్థించే స్థితికి వచ్చాము. రైట్. ఇప్పుడు అంటాను నేను, ఏమండి అలాంటి పరిశుద్ధాత్మను నింపబడినప్పుడు మనం ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు, ఏమండి మనం పరిశుద్ధాత్మ నింపబడి మనం ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం జరుగుద్ది? రైట్, వాళ్ళు ఏం జరుగుద్ది? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పించబడతారు. ఎందుకని? పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? మనలో ఉండి వారిని, లోకాన్ని ఒప్పింపచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. సో ఈ విషయాన్ని గమనించాలి. ఏమండి యేసు ప్రభు పైకి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళని ఎడల ఆయన మీ వద్దకు రాడు. ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఆదరణకర్త మన మధ్యకు వచ్చి ఆయన మనతోనే ఉంటూ మనల్ని ఒప్పింపజేశాడు. మనల్ని మాత్రమే కాదు, మనం ఎవరితో మాట్లాడుతున్నామో వారిని కూడా ఒప్పింపజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము కనుక ఎవరితోనూ మాట్లాడటానికి సంశయించకూడదు. వీళ్ళని ఎలా కన్విన్స్ చేయాలండి? ఆ పని మంద కాదు. ఎవరిది? పరిశుద్ధాత్మను చేయనిద్దాం ఆ పని. ఏమండి ఒప్పింప చేయటం, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పు ఉంది జాగ్రత్త అని చెప్పడానికి ఎవరు పనిచేస్తారు? మనలో ఉండి పరిశుద్ధాత్మ పనిచేస్తారండి. కనుక మనం ఏం చేయాలి? చెప్పండి. మనం ఏం చేయాలి? మాట్లాడాలి. ఎవరన్నారు ఈ మాట? మనం మాట్లాడాలి. వారితో తరచూ మాట్లాడాలి. మనం మాట్లాడుతుంటే మనలోంచి ఏం జరుగుద్దంట? పరిశుద్ధాత్మ కార్యం. ఎవరి రక్షణ అయితే మనం ఎదురు చూస్తున్నామో, ఎవరు రక్షణ పొందాలని ఎదురు చూస్తున్నామో వారితో ఏం చేయాలంట? మనం మాట్లాడుతూ ఉండాలి. ప్రభువా మీరు కన్విన్స్ చేయండి. ఎందుకంటే ఆయన పని అదే. పరిశుద్ధాత్మ పని ఏంటి? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. మొదటి విషయం, నేను ఒక 12 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా కనుక ఒక 2-3 నిమిషాలు ఒక దాని మీద స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. రైట్. రెండోదిగా ఏమంటే పరిశుద్ధాత్మ చేసే మరొక పని, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. ఏమంటే మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, పర్లేదు అలాగే ఉంచు కిందకు వదలొద్దు.
18 5:18 నుంచి నేను చదువుతున్నాను. ఈ మాట గమనించండి. ఏంటంటే మరియు మద్యంతో మత్తులై ఉండకుడి. చూడండి ఎలా కంపేర్ చేస్తున్నాడో. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అందులో ఏముందంట? దుర్వ్యాపారం. అది రైట్ బిజినెస్ కాదు. మద్యముతో మత్తులవడం అనేది రైట్ కాదు. మొన్న ఫస్ట్కి సాయంకాల కుడికిలో కొంతమంది స్మెల్ బాగాలేదు కదండి. ఒక ఆయన వచ్చి, నేను మీరంటే వేరే ఫ్యాన్ అండి, ఎంత అభిమానం అని ఇలా హత్తుకున్నాడు. ఓరికే వచ్చేస్తుంది కదండి, వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఫుల్ జాలీగా ఉండాలి అని అనుకునే. కానీ వాక్యం చెప్తుంది మద్యముతో మత్తులై ఉండకండి, అందులో ఏముందంట? దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలట? ఆత్మపూర్ణమై ఉండాలి నిరంతరం. అంటే మద్యానికి ఆత్మకి ఏమైనా లింక్ ఉందండి? నా మాట అర్థమవుతుందా? మద్యానికి ఆత్మకి ఏమైనా లింక్ ఉందా? ఇప్పుడు మద్యంతో మత్తులేని వారు ఎలా ఉంటారు? ఏమండి, మద్యంతో మత్తులేని వారు ఎలా ఉంటారు? పెద్ద పులు అడిగేస్తారు కదండి, కొంచెం ఎక్కువ మాట్లాడతారు. ఎవరన్నా సరే ప్రిన్సిపలా అని ఒకసారి ఒక ఆయన మందు వేసి ప్రిన్సిపలా ఓ బూతులు తిట్టాడు నన్ను. ఆ తర్వాత పిల్లి ఆయన ఏమంటే ప్రిన్సిపలా అనేసి అన్నాడు. మద్యంతో మత్తులేనప్పుడు మర్యాదలో ఫీలింగ్లు అలాంటివి ఏముండవు. వాక్యం చెప్తుంది ఆత్మపూర్ణులై ఉండండి. అంటే మద్యముతో మత్తులేని వ్యక్తి ఎలా ఉంటాడో ఆత్మతో నింపబడిన వ్యక్తి కూడా అలాగే ఉంటాడు. ఎవరిని పట్టించుకోవడం. నేను నా ప్రభు మెండుగా స్తుతించాలి, ప్రభుని ఘనపరచాలి, ఈ సమయం మిస్ అవ్వకూడదు అనేసి ప్రభుని స్తుతించడానికి లెక్క చేయడం. కనుకనే ఆ లింక్ పెట్టాడు. మద్యంతో మత్తులై ఉండొద్దు, అందులో దుర్వ్యాపారం ఉంది, కానీ ఆత్మపూర్ణులై ఉండండి. దేవునికి మహిమ. కనుక మనము ప్రభువులు ఆనందించడానికి మనం ఎంతో సంతోషించవచ్చు. ఇంకా ఏంటంట? మా ఆత్మపూర్ణులైనడి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. అంటే చూడండి, నాకు ఈరోజు కీర్తన 25వ కీర్తన నిజంగా ఎన్ని విషయాలండి. ఇంతకా అదేంటి? మెసేజ్ కాదు, పాట, కీర్తన. అంటే ఏమి కీర్తనకారులండి వాళ్ళు. ఏమండి, మన కీర్తన పాడితే ఇంక అస్తమానం రావా 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 దేవా 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 అంటాం కదా. ఎన్ని విషయాలు, ఎన్ని వచనాలు టోటల్? అది 22 వచనాలు. ఎన్ని విషయాలు, ఒక్కొక్కటి ధ్యానం చదువుతుంటే నాకు గొప్ప సంబరం అయిపోయింది. దావీదు కీర్తన అనేది. ఆహా, వాట్ ఏ గ్రేట్ పోయెట్ హీ వాస్ కదండి. ఎంత గొప్ప కవి, ఎన్ని మాటలు. కీర్తన అండి, అది పాట. వాళ్ళు చక్కగా అలా పాడారు. నేను ప్రభుని స్తుతించాను. ఎన్ని మాటలు అన్నీ వచ్చేసినాయి అందులో. మనిషి ఎదుర్కొన్న బాధలో ప్రభు కనికరము, క్షమాపణ, మనం ఏం కోరుకోవాలి, ఇవన్నీ విషయాలు అందులో ఉంటాం. దట్ ఈస్ గ్రేట్. ఎలా జరుగుద్ది అది? దావీదు ఆత్మపూర్ణుడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు యవ్వన కాలంలోనే దేవుని ఆత్మతో నింపబడినవాడు. సౌలు దేవుని ఆత్మ విడిచిపెట్టేశాక దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చేసాడు? దావీదు మీదకి వచ్చాడు. అప్పటి నుంచే శూర కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. ఎందుకు సింహాన్ని చీల్చేశాడు? ఎందుకు ఎలుగుబండిని చీల్చేశాడు? ఎందుకు గొలియాతుని ఈడెంత అన్నాడు? కేవలం ఆత్మ. ఎందుకని? పరిశుద్ధాత్మ ఏంటి? ఆ శక్తికి పరిమితులు లేవు. హీ కెన్, ఏదైనా చేయగలుగుతాడు. అవునా? పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అండి. పరిశుద్ధాత్మ అనగానే మనలో చాలా భయాలు, ఏమండి, ఏవేవో నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టేసి అమ్మో ఈ పరిశుద్ధాత్మ, అసలు అది కానే కాదు. దేవుని ఆత్మ. దేవుడు ఎంత శక్తివంతుడు, ఆయన ఆత్మ ఎంత శక్తివంతమైన ఆత్మ. కనుక అన్ని అద్భుతాలు కీర్తన అద్భుతం ప్రభుని స్తుతించడానికి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ఏం జరుగుద్దంట? కీర్తనలు వస్తాయి. ఏమండి, కనుక మనం కీర్తనలు పాడేటప్పుడు, పాటలు పాడేటప్పుడు పాడి వినిపించడానికి కాదు. ఎందుకు? అది ఆత్మలో ప్రభువులు ఆనందించడానికి. మనం చాలాసార్లు సతమతం అయిపోతున్నాం. బాగా పాడుతున్నానా? మంచి గొంతుకు వచ్చిందా? లేకపోతే నాలాంటి గుడ్డు బోర్లు పాడుతున్నాయా? ఇవన్నీ అనవసరం. ఏమంటే పరిశుద్ధాత్మ పూర్ణులై మనం ఏం చేయాలంటే ఆత్మపూర్ణులై కీర్తనలతోనూ సంగీతముతోనూ, ఏంటంట, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. మన క్రొత్త నిబంధనలో ఈ మ్యూజిక్ ఆర్కెస్ట్రా గురించి ఇక్కడే కనబడుతుంది. నేను కొంచెం భయపడతాను. అంటే దావీదు బాగా మ్యూజిక్కి అన్నీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. మరి ఇక్కడ క్రొత్త నిబంధనలో ఇక్కడ
చక్కటి మాట, పరిశుద్ధాత్మ పూనులై పాడండి సంగీతముతోనూ, ఏమండి ఏంటంట, ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ. ఈ పాటలోనే ఇప్పుడు కీర్తనకారుడు దావీదు ఏం చెప్పాడు, పాటలోనే ఎంత వర్తమానం ఇచ్చేశాడు కదండి, తన ప్రార్థన అంతా ఇచ్చేశాడు, తన హెచ్చరిక బోల్డ్ సందేశం ఇచ్చేశాడు. సో కీర్తనలోనే ఏముండాలంటే ఇవన్నీ ఉండాలి, మనం పాడే పాటల్లో ఇవన్నీ ఉండాలి, రైట్. సో హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, ఏంటంట మన హృదయాల్లో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి. ఎంత అద్భుతమైన మాట చెప్పుకొచ్చాడు. ఇదంతా ఎలా జరగాలంట, బై ద స్పిరిట్ ఫిల్డ్ హార్ట్ చేసే పని ఇదనమాట. కనుక మన ఆత్మపూర్ణులమై పాడాలి, హెచ్చరించాలి, ఒకరినొకరు ఉపదేశించుకోవాలి, పూర్ణ జాగ్రత్తతో దేవునికి లోబడాలి, ఒకరినొకరికి మనం లోబడాలి. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే పని. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. మరొక మూడో విషయాన్ని నేను చూస్తున్నా. కొరింథీయులు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో ఆయన మనకు ముద్ర వేసి చదవండి 22. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మ అను సంచకరువును అనుగ్రహించున్నాడు. మనల్ని ఏం చేశాడంటే ప్రభు అసలు ముద్ర వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వి ఆర్ సీల్డ్ అంటే మన ముద్ర ఏంటంట, నా బిడ్డలు. ఆత్మను సంచకరునిచ్చి మనల్ని ముద్రించాడట. ఏమంటే చాలామంది క్రైస్తవుల గురించి డౌట్, వీళ్ళు ఏం పెట్టుకోరేంటి, ఏమండి వారి నొసళ్ళ యందు ఏముంటుందట, దేవుని ముద్ర ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన నొసళ్ళలో ఏముంటుంది, దేవుని ముద్ర ఉంటుంది. వాళ్ళు పెట్టుకుంటారు కదా ఇలాగా పలు రకాలుగా, కానీ మన నొసళ్ళలో ఏముంటుందట, దేవుని ముద్ర ఉంటుందండి, రైట్. దేవుని మహిమ. మనం ఎవరమని, దీస్ ఆర్ బిలాంగ్స్ టు మీ. దేవుని మహిమ. సంచకరువుని ఇచ్చాడు. సంచకరువు అంటే సంచి నిండగా, ఒక ఆయన అన్నారు కరువు లేకుండా సంచి నిండగా. ఇంకొక మాట కూడా చూడప్పుడు మీకు కరెక్ట్గా సంచి అర్థమైపోతుంది. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొని నా ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ ఏంటంటే, ఈ మాట మళ్ళీ చదువుతున్నాను. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ అంటే ఎవరు, పరిశుద్ధాత్మ మన స్వాస్థ్యానికి సంచకరువుగా ఉన్నాడు. 2 సార్లు సంచకరువు. వాట్ ఈజ్ సంచకరువు ఏంటండి, పురుషులు చెప్తారు. వాట్ ఈజ్ సంచకరువు? సంచకరువు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా, అంటే మనం పొందబోయే స్వాస్థ్యానికి సంచకరువుగా ఉన్నాడట. అంటే ఆగండి, పురుషులు అన్నాను నేను, చెప్తారమ్మా పురుషులు. పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు అంటే ఏంటి? లాస్ట్ లైన్ స్త్రీలు సంచకరువుగా సిస్టర్ దీవెన గారు అంటే చెప్పేస్తారు సడన్గా. భయాన్ అంటే వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. ఏంటంట, పరిశుద్ధాత్మ మనకు అడ్వాన్స్గా ఇచ్చాడంట. ఏమండి, నేను కారు కొంటున్నాను అనుకోండి, కారు కొంటకి వెళ్ళాను నేను అమ్మేస్తున్నాను, ఎవరో జోసఫ్ గారు కొంటుంటే చాలామంది, ఇంకా రవి గారు వచ్చారు, హరి గారు వచ్చారు, ఏరినా బయటికి వెళ్ళారు, హరి గారు వీళ్ళందరూ వచ్చారు. సో ఈయన అన్నారు, సార్ నేనే కొనాలి, ఇదిగోండి 1000 రూపాయలు బయానా. ఏమంటారు దాన్ని, బజానా అంటారు కదా, బజానా కాదు బయానా, అడ్వాన్స్. ఇంకేం చేయాలి, కమిట్ అయిపోయాను నేను. కనుక నేను ఇంకెవరికి ఇవ్వకూడదు, ఆయన దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను కాబట్టి. ఏంది ఇప్పుడు కారు ఎవరిది, ఒకవేళ చెప్పాల్సి వస్తే అడ్వాన్స్ ఇచ్చిన ఆయన. ప్రభు అంటాడు, మనం పొందబోయే స్వాస్థ్యానికి, ఐశ్వర్యానికి అడ్వాన్స్గా దేవుడు ఏమిచ్చాడట, పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ముద్ర, ఏ ముద్ర, దీస్ ఫెలోస్ ఆర్ బిలాంగ్ టు హెవెన్లీ కింగ్డమ్. పరలోక రాజ్యానికి మనము వారసులమండి. కొంతమంది స్టైల్గా ఈ నొసలు, నేను కొంచెం భయపడతాను. సరే, కన్వర్ట్స్ అయిన వాళ్ళ గురించి పక్కన పెట్టండి, నాకు వాళ్ళ గురించి దట్ ఈస్ నాట్ మై డిస్కషన్.
చిన్నప్పటి నుంచి క్రైస్తవులని కూడా స్టైల్గా చిన్న పెడతా ఉంటారు. నేను అంటాను, అయ్యో పాపం, మనం ఎవరమో ముద్రించబడ్డాం. క్రీస్తు ముద్ర మన నొసళ్ళ, ప్రకటన గ్రంథంలో ఉంటుంది అన్నమాట, వారి నొసళ్ళ యందు దేవుని ముద్ర ఉందట. కనుక మనం అందుకనే నొసళ్ళని ఎలా చేద్దాం, ఫెయిర్గా ఉంచుకుంటాం. పాపం కొంతమంది ఏం చేస్తారు, జాలేసుకొస్తుంది నాకండి. రైట్, ఓకే, we should not be controversial to others, రైట్. ఓకే, సో మనల్ని ఏంటంట, మనల్ని అడ్వాన్స్గా ఇచ్చాడు మనకు పరిశుద్ధాత్మ, భయానగా మనల్ని ఇచ్చాడు. సో అంటే ఈ పరిశుద్ధాత్మ మనకి ఏం చెప్తాడంటే, మీరు ఆయన సొత్తు, దానికి గుర్తుగానే ఆయన పరిశుద్ధాత్మ ఇచ్చాడు. కనుక మనకు పరిశుద్ధాత్మ ఎంత ఆవశ్యకం అంటారు, రైట్? ఆ పరిశుద్ధాత్మ అనుకుంటా కుదరదు. ఏమంటే ఇంకా ముందుకు వెళ్దాం, రైట్. మూడో విషయం చూసాము, మనల్ని సంఘాన్ని ముద్రించాడు ఆయన. సంఘంలో ప్రతి వ్యక్తిని పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించాడు. మనం పరిశుద్ధాత్మలో ఆనందించడం కొరకు భయానగా, రైట్. నాలుగో విషయము ఏమండి, అపోస్తల కార్యాలు 2:4 ఇట్టి పరిశుద్ధాత్మతో మనం ఏం చేయాలట, అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఏంటంట, మనం ఏం చేయాలంటే ఇటు పరిశుద్ధాత్మతో నిండి ఉండాలి. ఎలా ఉండాలంట, నిండి ఉండాలి. మీరు ఒకసారి పాత నిబంధనకి వెళ్ళారనుకోండి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు ఆత్మ వారి మీద దిగి గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పండి, దాని అనేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా. ఆత్మ వారి మీదకి వచ్చాడు, లేకపోతే ఆత్మతో నింపబడి, ఇలాంటి మాటలు ఉన్నాయి కదా. నేను దానియేలు చెప్పాను, తర్వాత పాత నిబంధన అన్నాను నేను. పాత నిబంధన సమూయేలు, దావీదు, సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా? ఎరా, సౌలు కూడా ప్రవక్తలు ఉన్నాడనే సామెత పుట్టిందట. ఎందుకని, ఈయన సౌలు, దావీదు, సమూయేలు వీళ్ళందరూ పరిశుద్ధాత్మ నింపబడి వారు భాషలు మాట్లాడుతుంటే, ప్రవచిస్తుంటే సౌలు వాళ్ళని పట్టుకోవడానికి వచ్చి ఈయన కూడా పడ్డాడు. అక్కడ పడి ఈయన ప్రవచించడం మొదలుపెట్టాడు. సౌలును ప్రవక్తలో ఉన్నాడా? ఇంకా చెప్పండి, గిద్యోను, సంసోను, ఇంకా దెబోరా, ఇంకా ఏమండి ఏలియా, ఎలీషా, వీళ్ళందరినీ మీరు గమనిస్తే దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. వాళ్ళ పనులు చెప్పండి, వాళ్ళు చేసిన పనులు ఈజ్ ఇట్ ఆర్డినరీ? సామాన్య విషయాలు చేశారా వాళ్ళు? ఏమండి, మహా అద్భుతాలు చేశారు. ఏమండి, ఏలియా సర్లే, ఏలియా చేశాడు, యొర్దాన్ చీల్చాడు దుప్పడు కొడితే. ఎలీషా అంటాడు, ఎక్కడా ఏలియా దేవుడు ఎక్కడా అని దుప్పడు కొడితే ధన్మన్ 2 పాయలు అయిపోయింది. ఎవరు? యొర్దాన్ నది. ఏంటి అద్భుతాలు? బై ద స్పిరిట్. ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా ఘనమైన కార్యాలు జరిగించారండి. ఏమంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నగో, ఇంకా బోల్డ్ మంది చెప్పొచ్చు కదా అమ్మా. ఇర్మియా, యెహోషువ, నెహెమ్యా, ఏమంటే వీళ్ళందరూ గొప్ప కార్యాలు చేసిన వాళ్ళందరూ ఎక్కడో దిక్కిన వారి జీవితంలో హోలీ స్పిరిట్ అనే మాట, ఆత్మతో నింపబడి అనే మాట ఉంటుంది. కనుక ఓల్డ్ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్మ అడపా దడపా కొంతమందిని ఇన్స్పైర్ చేసి నింపి గొప్ప కార్యాలు చేశాడు. బట్ ఇన్ ద ఎండింగ్ డేస్, ఈ అంచె దినాల్లో వాగ్దానం ఏంటంట, అందరూ అంతటా నా ఆత్మతో, అంటే దాసుల మీదను, దాసురాండ్ర మీదను, యజమానుల మీద, బాలురు, యవనస్తులు అందరూ ఆత్మతో నింపబడాలట. దట్ ఈస్ ద ప్రామిస్ గివెన్ ఇన్ దీస్ చివరి రోజులకు ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే, అంచె దినాలు అందరూ ఆత్మతో నింపబడాలి. కనుక పరిశుద్ధాత్మ అప్పుడు చాలా కష్టం ఆత్మ. కానీ ఎప్పుడైతే ఆ శిష్యులు 12 మంది, ఇంకా కొంతమంది 120 మంది ఉన్నారు, 10 రోజున వాళ్ళు యేసుప్రభు వెళ్ళిపోతూ చేసిన మాట ప్రకారం మీరు కనిపెట్టండి అన్నప్పుడు, ఏమండి వాళ్ళు ఏం చేశారంట, కనిపెడుతూనే ఉన్నారు. ఏం జరిగిందంట, 10వ దినాన పరిశుద్ధాత్మ మహాశక్తి దిగొస్తే అప్పారావు గారు నిద్రపోతున్నారు. లేదు ప్రభు అనాలి. మేము ఈ క్రిస్మస్ క్యారల్ అనుకుంటా, సరిపిల్లో క్రిస్మస్ క్యారల్స్కి వెళ్ళేవాళ్ళు, తొట్టి గ్యాంగ్, బండ బ్యాచ్ అంతాను. కొంతమంది పేర్లు మాకు తెలుసు. శుభమ్మ గారు మీరు నిద్రపోతున్నారు? లేదు ప్రభు, అయితే ఎత్తుకో, మేలులన్నీ చేయవాడు అలాగనేసి. ఇప్పుడు నిద్రపోతున్న వాళ్ళ గురించి ఈ పాట ఎత్తాలి. మీరు నిద్రపోతున్నారు? లేదు ప్రభు అనాలి అక్కడ. అయితే మేలులన్నీ చేయవాడు మన ప్రభు. దేవుని సన్నిధిలో నిద్రపోతే ఎలాగండి? రాక ఆలస్యంగా వచ్చారు, మళ్ళీనే చర్చ్ 9 స్టార్ట్ అయితే వచ్చి మళ్ళీ నిద్రపోతే ఎలాగా? ఆయనే కాదు, రైట్. ఓకే, సో పరిశుద్ధాత్మ ఏం చేయాలంటే, ఇప్పుడు పాత నిబంధనలో దెన్ అండ్ దేర్
అక్కడ ఇక్కడ. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ప్రవాహము. కనుక మనం ఏం చేయాలి? మనం ఇలాంటి అనుకూలమైన పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తున్నా మనం దాంట్లోంచి నింపబడలేదు అనుకోండి, వేస్టే కదమ్మా, కదా ఏమండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మధ్యన ఉన్నారు కదా, ఎక్కడ 2-3 నా నామమును ఏకీపిస్తారో అక్కడ నిశ్చయంగా ఉంటానంటే ఎవరు? హోలీ స్పిరిట్. కనుక ఆ హోలీ స్పిరిట్ని మనలో నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి. నింపుకోవడానికి చాలాసార్లు హోలీ స్పిరిట్ మనలోనే ఉన్నాడు, ఆఫ్ కోర్స్, డౌట్ లేదు. కానీ ఆయన కొంచెం ఆనందించాలంటే కుదరదు మాట్లాడుతుంది. అలా ఎన్నిసార్లు కంట్రోల్ చేసేస్తున్నాము. ఆనందించాలండి, రైట్. నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ పోనీ కొంతమందికి ఏమో వీళ్ళందరూ ఏమనుకుంటారు, చెప్పాను కదా, ఎవరితో కంపేర్ చేశాడు పరిశుద్ధ గ్రంథంలో హోలీ స్పిరిట్? మందు బ్యాచ్ తోటి కదండి. మా అందరి కుటుంబాల్లో ఒక అడప ఎవరో ఒకరు ఉండేవారు. కానీ వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, ఇట్టే గుర్తుపట్టేస్తాను. అంటే అనుభవం. మరి మా ఫ్యామిలీ అంతా అలాంటిది. ఒకప్పుడు దేవుని మహాకృప చొప్పున అందరూ రక్షణ పొందారు, కానీ ఇట్టే గుర్తుపట్టేస్తాను. మొన్న ఎవరో చూశాను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఆయన మానేశాడు అనుకున్నాను. పెద్ద యాక్సిడెంట్ అయింది, చచ్చిపోవలసినోడే బ్రతికాడు. ఇక అక్కడి నుంచి బుద్ధిగా ఉన్నాడంటే తన ఫేస్ చూసేటప్పటికి ఈజ్ డిఫరెంట్. నేను వాళ్ళతో మాట్లాడితే అబ్బాయితోటి, సో ఆయన కొంచెం డిఫరెంట్గా ఉన్నాడంటే తేడాగా ఉన్నాడండి. చాలా దూరంలో చూస్తున్నాను కానీ తేడాగా ఉన్నాడు ఏమండి. కనుక మద్యంతో మత్తులై ఉండకూడి, అందులో దుర్వ్యాపారం ఉంది. అయితే ఆత్మపూర్ణులైనడు, ఆత్మపూర్ణుడు మద్యంతో మత్తులైనడు ఇద్దరూ ఎవరిని పట్టించుకోరు. దేవుని మహిమ కలుగును గాక. వారి నిమిత్తం కాదు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారి నిమిత్తం. ఏమండి, మనం అంత నింపుదల్లా ఉండాలి ఎప్పుడు కూడా, ఆల్వేస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. కనుక ఏమండి, ఈ రోజు నుంచి నేను ఆశపడుతున్నా ఏంటంటే, హోలీ స్పిరిట్ యొక్క పరిశుద్ధాత్మ ఆవశ్యకత మనకు అర్థమవుతున్నప్పుడు మనం కొంత టైం స్పేర్ చేయాలి. మీరు ఎంతమందికి పరిశుద్ధాత్మలు ఆనందించడం అంటే ఇష్టం? చేయి చూపించండి, రైట్. మనం అందరికీ దేవునికి మహిమ. ఇంత చక్కటి సంఘాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆనందించడం మనందరికి ఆశ ఉంది, కానీ అది ఎలా సాధ్యమవుతుంది? ఏమండి, మనము కనీసం రోజుకు 1 గంట వ్యక్తిగత ప్రార్థనలో పరిశుద్ధాత్మను ఉచ్చరిస్తూ, మనం ఏం చేస్తామంటే ప్రార్థన అనగానే ఇంకా అమ్మను కాపాడు, నాన్న కాపాడు, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, ఇవన్నీ అంటూ ఉంటాం. మానేసి హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మనే పొగుడుతూ ఉండండి. పరిశుద్ధాత్మ వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు రాసుకోవాలండి, అంటే రాసుకోవడం మంచిదని అనుకోవట్లేదు, కానీ నేను కనీసం అలా గుర్తుంటే, నేను లాస్ట్లో అడుగుతాను 12 పాయింట్లు. ఆ 12 పాయింట్లు మీరు చెప్తే సరే, లేకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నుంచి పుస్తకాలు తెచ్చుకోండి. ఏంటది? రాసుకుంటే సమయం దొరకదా? నాకు అనవసరం, రైట్. ఏమండి, నేను మీలాంటి విశ్వాసిగా పాస్టర్ గారు చెప్తుంటే వింటూనే రాసుకుంటూ ఆ పని చేశాను. ఏమండి, నేను చాలా దీవించబడ్డాను. అఫ్ కోర్స్ అలా చేసినా పర్లేదు, ఒకసారి రికాల్ చేసుకుని ఈ పాయింట్స్ ఏంటంటే నెక్స్ట్ వీక్ అనే కాదు, ఏ విషయాన్ని కూడా పోగొట్టుకోవద్దు. పరిశుద్ధాత్మను గురించిన అనేక విషయాలు మీరు ఇంకా ధ్యానం చేయాలి. ఎందుకంటే ఆవశ్యకత, అవసరం ఎంతో ఉందండి కదండి. మనం చూసాం ఇప్పుడు 4 విషయాలు. పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏమండి, మనం ఎవరితో మాట్లాడితే ఏం చేస్తాడంట? పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తారు. మనం మాట్లాడాలి భారంతో. అయ్యా, నేను వీళ్ళతో మాట్లాడలేను, వేలికేస్తే కాలుకేస్తారు, కాలుకేస్తే వేలికేస్తారు, కానీ మీరు మాట్లాడాలి. కనుక మనం ఏం చెప్తామంటే, నమస్కారం అండి, వందనాలండి, ఏదో వాళ్ళకి మళ్ళీ వందనాలంటే నమస్కారం చెప్పు అని అంటారు. ప్రైజ్ లార్డ్ అంటే వందనాలు అంటారు కొంతమంది. సో వాళ్ళు ఏదంటే అదే చెప్తాం. కొంచెం సేపు వాళ్ళతోటి ఏం చేద్దాం? మీకు తెలుసా ఏమండి, ఈ రోజుల్లో ఏమంటారు దాన్ని, హ్యాకర్స్ మనకు ఫోన్ చేసి మనం 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడమా మొత్తం లాగేస్తారు. ఏంటి, ఈ మాట్లాడే లోపు ఏం చేస్తారంట? మొత్తం డేటా అంతా వెళ్ళిపోద్ది. అలాగా మనం వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడితే ఏం జరగాలి? వాళ్ళ డేటా అంతా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి, ఒప్పింపబడాలి. పాపాన్ని గురించి ఏమండి, ప్రేయింగ్ హైడ్ అంటారు. ప్రేయింగ్ హైడ్. ఆయన వెళ్తుంటే తాగుబోతులు, మందు షాపులు గొల్లు నేర్చేవారట, పడి ఏడ్చేవారట. ఇది ట్రైన్లో వెళ్ళిపోతుంటే ఏంటది? ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ప్రేయింగ్ హైడ్ అంటారు. ప్రార్థనాపరుడు, ఆయన వెళ్ళిపోతుంటే ప్రార్థనే అంటే అంత భారం కలిగిన ప్రార్థన. సో పరిశుద్ధాత్మ ఆయనతో పాటు నింపబడి వెళ్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఈ మందు షాపులను పడి ఏడ్చేవారట. ఇప్పుడు ఎందుకు జరగట్లే? అది క్రీస్తు తర్వాతే, ఆయన ఆరోహణమై పరిశుద్ధాత్మ దిగిన తర్వాత జరిగిన ఉద్యమం. ఇప్పుడు ఎందుకు జరగట్లే? మనం అందరికీ ఆశ ఉంది ఈరోజు. ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తారు అనుకుంటున్నాను. మన అందరికీ పరిశుద్ధాత్మ నింపడం ఉంది, కానీ ప్రార్థన
లేదు. పరిశుద్ధాత్మ గురించిన ప్రార్థన అంటే మన వ్యక్తిగత సమయంలో ఎక్కువసేపు పరిశుద్ధాత్మ, ఆయన్ని పొగట్టం, ఆయన గొప్ప చేయటం. పరిశుద్ధాత్మను స్తుతించడం అనేది యేసుప్రభు తక్కువ చేసినట్టు కాదు. ఆయన అంటాడు, నేను ఆయన దుఃఖపెట్టకండి అంటాడు కదండి ప్రభు చాలాసార్లు. నన్ను దుఃఖపెట్టారు మీరు, ఆయన మాత్రం దుఃఖపెట్టకండి. నాకు వ్యతిరేకంగా మాట్లాడారు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పటి కాలంలోనూ రాబో యుగంలో కూడా క్షమాపణ లేదంటాడు. వాట్ ఏ ప్రైజ్, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట, పరిశుద్ధాత్మను దుఃఖపెడితే అంటే పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగంలో కూడా అంతే కదా, చాలా టఫ్ మాట. రాబో యుగంలో కూడా క్షమాపణ లేదట. అంటే యేసుప్రభు పరిశుద్ధాత్మను ఏం చేశారు? గొప్ప చేశారు. దేవునికి మహిమ, రైట్. కనుక మనము కొంతకాలం పాటు, నేను అంటాను ఈ నూతన సంవత్సరంలో మన ప్రయాణం ఎవరితో ఉండాలని కోరుకున్నానంటే బై ద విత్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మతో మన ప్రయాణం. నేను అంటే ఆయన చేయలేనిది ఏముందండి. మీరు ఒకసారి పాత నిబంధన ప్రవక్తల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఈ శూరులు వీరుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఎన్నెన్ని గొప్ప కార్యాలు, సామాన్యులే. మీరు అనుకున్నారా సంసోను ఒక ఎంతుండి మజిల్స్ కండలు, వెయిట్ ఒక 400 కేజీలు? పొరపాటు, లేడు అలాగా. నార్మల్. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సన్నగా ఎవరున్నారు? వీళ్ళందరూ ఒకలాగా కనబడుతున్నారు. స్టీఫెన్ అనుకుందామా, స్టీఫెన్, రోహిత్, స్టీఫెన్ ఇలా బక్కగానే ఉంటాడు. కానీ వెన్ హీ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఏది ఆగేది కాదు. ఏమంటే మామూలుగా వెళ్ళేవాడు, ఒక్కసారిగా దేవుని ఆత్మ నింపేసేవాడు. ఏది, పట్టణానికి ఉన్న గుమ్మము, పట్టణ ద్వారాన్ని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయి ఆ లోయలో పడేసేవాడట. ఇనప ద్వారాలు. ఆయన ముందు నిలవలే. ఏమండి, ఆ గుడి సెంటర్ ఆ పిల్లని పట్టుకుని ప్రభువా సహాయం చేయండి, నింపండి అనేసి వంగాడు, అంతే, ఫినిష్. ఎందుకు? ఆయన మైటీ కాదు, ఆయన మీదున్న పరిశుద్ధాత్ముడు మైటీ. దేవునికి మహిమ కలుగును గాక. శూర కార్యాలు చేశారండి వాళ్ళు. నేను అంటాను ఈరోజు నా ప్రార్థన, నా ప్రయత్నం అంతా పరిశుద్ధాత్మను అది అడుగుతున్నా. మీ గురించి డిస్కస్ చేయాలనుకున్నాను తండ్రి. నా మట్టుకు మీరు కూడా మనమందరము పరిశుద్ధాత్మతో ప్రయాణం చేద్దాం. అస్సలు కాంప్రమైజ్ కావద్దు. మన ప్రార్థనలో ఎక్కువ సమయం వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ, కనీసం రోజుకు గంట పరిశుద్ధాత్మతో గడపడానికి. అది కొంతమందికి భాషలు మాట్లాడే వరం ఉంది, కొంతమందికి అది అంటారు కదా మొదట్లో భాషలు మొదట్లో తత అది కూడా. ఇవన్నీ అంటాడు పౌలు. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మను గురించి సాధకము చేసుకుని ఎక్సర్సైజ్ చేయమంటాడు. ఎక్కడ చేస్తారు ఎక్సర్సైజు? మనకంటూ పరిశుద్ధాత్మ కూడికలు ఉండట్లేదు. ఏమండి, పరిశుద్ధాత్మ కూడికలు ఉండటానికి అట్లాంటి చర్చెస్ రేరు. మీరందరూ అట్లాంటి ఆసక్తి ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం మా ఇంటికి వచ్చేయాలి. అప్పుడు ఇక్కడ నర్సాపూర్ మనం అందరూ వెళ్ళిపోయామనుకోండి, అది ఏంటి ఇక్కడ ఏమో నాకు అనిపిస్తుంది. ఎనీహౌ, ఏమండి, పరిశుద్ధాత్మ కూడిక లేకపోతే పరిశుద్ధాత్మను ఆనందించడం, భాషల్లో మాట్లాడటానికి ఒకేసారి ప్రభువు మనకు అనుగ్రహించడం, స్వేచ్ఛగా మాట్లాడటానికి ప్రయత్నం చేయడం, ఏమండి, ఆనందించడానికి ప్రయత్నం చేస్తే అంత మాత్రం కదా, ఏం చేయాలంట? నింపబడాలంట. మనం ఎక్కడి నుంచి వెళ్ళాం? అంతే కదా, మనల్ని నింపబడాలి కదండి. 2:4 వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలామంది అంటారు ఆదిలో ఉన్నాయండి ఇప్పుడు లేవండి, ఆదిలో ఉన్నాయండి ఇప్పుడు లేవండి. అవన్నీ బేస్లెస్ డిస్కషన్స్ అండి. దేవుని మహిమ కొరకు అఫ్ కోర్స్ ఆయన అల్లరి కర్త కాడు. కానీ పరిశుద్ధాత్మ కూడికల విషయంలో ప్రత్యేకంగా నాకు తెలుసు ఈ పెంతెకోస్త్ చర్చెస్ కొన్నిసార్లు పరిశుద్ధాత్మ కూడికలు పెట్టేవారు. నేను మా చర్చ్లో పెట్టేవారు. ఆ పెద్ద అబ్బో నిజంగా ఎంత అద్భుతంగా ఉండేదో. మేము బయట అంటే డిఫరెంట్ కనుక ప్రార్థన చేద్దాం. సో మన ప్రయాణం ఏమవ్వాలంటే హోలీ స్పిరిట్ తోటి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఆయన చేయలేని పనులు ఏమైనా ఉన్నాయండి? దేవుడు కానీ దేవుని ఆత్మ కానీ క్రీస్తు కానీ చేయలేని పనులు ఏమైనా ఉంటాయా? ఏముంటాయి? ఈజ్ ఎ క్రియేటర్ కదండి, సృష్టికర్త. ఆయన చేయలేని పని ఏముంటుంది? మనం ఆయన సృష్టము, మనకు సహాయం చేస్తే వీ కెన్ డూ భీకరమైన కార్యాలు ఆయన కొరకు మనము చేయగలుగుతాం. రైట్. సో మనం నింపబడాలి. మరొక విషయము, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17-18 కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2 కొరింథీ 3వ అధ్యాయం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును.
మనమందరమును 17 చదవండి తల్లి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి నేను చదువుతాను చూడండి. ప్రభువే ఆత్మ. ఏంటంట? ప్రభు అంటే ఆత్మ. అది అసలు ప్రభు అంటే ఎవరు? క్రీస్తు. అంటే పరిశుద్ధాత్మ పేరేం పేరు? మళ్ళీ వెనక్కి అలా ఎవరు? పరిశుద్ధాత్మ పేరేం పేరు? యేసుక్రీస్తు. రైట్. కనుక మనం యేసుక్రీస్తు అనగానే కన్ఫ్యూజ్ అవ్వకర్లే. ప్రభువే ఆత్మ, ప్రభువు ఆత్మ, ప్రభు ఆత్మ. అస్సలేమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ కొంత చెత్త డిస్కషన్స్ పెడతారు, దాని జోలికి వెళ్ళొద్దు. ప్రభువులు ఆనందించడం ఒక్కటే. మనం ఆరాధించేది ప్రభువును, ఆయన పంపిన పరిశుద్ధాత్మను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందంటే ఏముంటుందంట? స్వాతంత్ర్యం ఉంటుంది. ఎవడో మనల్ని కంట్రోల్ చేయడానికి అవసరంలే, స్వాతంత్ర్యం ఉంటుంది. ఇంకా మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. ముసుకులేని ముఖం అంటే మీరు గమనించాలి, మోషే పైనుంచి దిగుతున్నాడు. దేవుని ప్రత్యక్ష కలిగింది, దైవ దర్శనం కలిగింది, దేవుని వెనక భాగాన్ని చూశాడు. ఇప్పుడు మోషే దిగొస్తున్నాడు. దిగొస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? మోషే నేను చూడలేకపోతున్నాం. ఆ మహిమ ఏమైనా స్థిరంగా ఉందా? అప్పటి నుంచి అలా తగ్గుతూ వస్తుంది. తగ్గుతున్న మహిమనే ఇక్కడే ఉంటుంది పైన. తగ్గుతున్న మహిమనే వాళ్ళు చూడలేకపోయారే. ఇప్పుడు పైన ఉంటుంది కదా. తగ్గిపోతున్న మహిమకే వాళ్ళు ముసుకేసుకో అన్నారు, మేము చూడలేకపోతున్నాం అన్నారు. మరి ఇప్పుడు మహిమ ఎలాంటిది? ఏమంటే యేసు ప్రభు మహిమ, పరిశుద్ధాత్మ మహిమ. నేను మరలా చదువుతున్నాం. ఏమంటే ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను మనం ఎలా కనపరచాలంట? అద్దము వలె ప్రతిఫలింప చేస్తూ. ఏంటంట? అద్దం వలె మనం చూపించాలట ప్రభువును. మనలోంచి అద్దం వలె అంటే మనల్ని చూసిన వాళ్ళు ఎవరిని చూడాలంట? ప్రభువుని చూడాలి. దేవుని మహిమ చూడండి. అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభువుకు ఆత్మయగు ప్రభు చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. అంటే మనం పరిశుద్ధాత్మను ఏం చేస్తాడు? క్రీస్తు పోలికలోనికి మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పరిశుద్ధాత్మలో మనం ఆనందించే కొద్ది రోజు రోజుకి ఎవరి పోలికలు వచ్చేస్తాయి? మనకి మన పితరుల పోలికలు పోతాయి కదా, అంటారు కదా. అచ్చవి నాన్న పోలికే, మా తాత పోలికే, ఆ పోలిక, ఈ పోలిక. కానీ మనల్ని చూసిన వాళ్ళు ఏమంటారట? సేమ్ టు సేమ్. ఎలాగా? దేవుని పోలిక. ఎప్పుడు? పరిశుద్ధాత్మతో మనం నడిపించబడుతున్నప్పుడు. దేవుని ఆత్మ ద్వారా అద్దం వలె మనం ప్రతిఫలింప చేస్తూ క్రీస్తు వలె ఆయన పోలికలోనికి మనము ఎదుగుచున్నాము, లేకపోతే ఆయన పోలికలోనికి మనము మార్చబడుచున్నాము. దేవునికి మహిమ. రైట్. మనం 5వ పాయింట్, క్రీస్తులోనికి మార్చబడతాం, క్రీస్తు రూపంలోనికి మార్చబడుతున్నాం పరిశుద్ధాత్మ ద్వారా. రైట్. మరలా మొదటిది ఒప్పింపజేస్తాడు. తర్వాత మనం పాటలు, ఆరాధన, ఇదంతా కూడా పరిశుద్ధాత్మలో మనం పాడాలి, ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏమయ్యాము? ముద్రించబడ్డాం. తర్వాత మనకు అడ్వాన్స్గా ఇచ్చాడు. తర్వాత మనం ఏం చేయాలట? పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. తర్వాత క్రీస్తు పోలికలోనికి మనము మార్చబడుతున్నాం. రైట్. మరొక 6వ విషయం ఏమంటే రోమపత్రిక 8:26 మనం గమనిస్తే ఇది అత్యంత విలువైంది. మనము ఎందుకు పరిశుద్ధాత్మను కోరుకోవాలంటే 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి. ఏంటంట? ఏమండి మనం అందరం బలహీనమే కదా, మనమందరం బలహీనమే. కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తారట? మన బలహీనతలు చూసి. ఒకసారి బలహీనమైన వారు దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొంతమంది చెప్పలేదు, నేను బలహీనుడు ఏంటంటే సాలిడ్గా కప్పుడు పాలు తాగుతాను పొద్దుటని. మనం బలహీనమేనండి. పరిశుద్ధాత్మ ముందు, దేవుని ముందు బలహీనమే. కనుక అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. అంటే మన పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మన బలహీనతలో మనకు సహాయం చేస్తాడట. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమండి మనం ఈ 2026 సంవత్సరం మనం ఎప్పుడు బలహీనం. ఇంకో మాట్లాడు పౌలు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడు. నా బలహీనత ఏం దాని శక్తి పరిపూర్ణ. అంటే నేను బలహీన అనుకోండి, ఆయన ప్రభు పరిచర్య, అప్పుడు ఏం చేస్తాడంట? ఆయన ఎనర్జీ నాకు ఇస్తాడు. ఇది సూపర్ కదా. ఏమంటే నా ఎనర్జీ నేను తిన్నాను అనుకోండి, దాని అలా కాదు, ఆయన శక్తిని నింపితే బలం. కనుక మన బలహీనతలు ఎరిగి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ
తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏంటంట? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? మన బలహీనతలు ఎరిగి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షంగా ప్రార్థన చేస్తాడట, విజ్ఞాపన చేస్తాడట. ఎంతమంది కావాలండి పరిశుద్ధాత్మ? ఏమండి, ఆయన కోరుకుందాం. అయ్యా, మనము ఏం చేయాలి అనుకుంటానంటే ఇక్కడి నుంచి ఈ 2026 ప్రతిరోజు కొద్ది సమయము కేటాయించుకోవాలి. అడుక్కోవడానికి కాదు, అడుక్కోవడానికంటే జలగలా కాదు, జలగ పిల్లల్లా కాదు. మనం ఏం చేయాలి? కొద్ది సమయం, ప్రెషియస్ టైం. ఎందుకోసం ప్రార్థన చేయాలి? స్తుతించాలి పరిశుద్ధాత్మలో. అప్పుడు తెలియకుండానే ఏం జరుగుతుంది? మన గురించి విజ్ఞాపన వెళ్ళిపోద్ది దేవునికి. మనం అడగక్కర్లే, నాకు అది కావాలి, ఇది కావాలి, ఏం అడగక్కర్లే. మన బలహీనతలు అన్నీ పరిశుద్ధాన్ని తెలుసు కనుక ఆయన మనలో ఉండి అంటే మనకు అర్థం కాదు, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు. బహుశా అవే అన్య భాషలు అంటాను నేను. ఆ మూలుగులు ఒక్కొక్కసారి కదండి, ఆ మూలుగులు కనుక మూలుగులు రావాలి మన ప్రార్థనలో ఏకాంతంగా. ఒక సమయం అంటూ మనకు ఉండాలి. ఒక సమయం నేను కాసేపు ప్రార్థన చేసుకుంటా, ఏమంటే కాసేపు ప్రార్థన చేయాలి, లేకపోతే పైకి వెళ్ళాలి. కొండెక్కిన ప్రభు మన అద్భుతమైన విషయాలు. ఏమంటే సత్యనారాయణ గారు కూడా పడుకుంటున్నారు. లేదు ప్రభు. సత్యనారాయణ గారు మీరు పడుకుంటున్నారంటే లేదు ప్రభు. రైట్ కనుక రైట్ మనం ఏం చేయాలంట? ఖచ్చితంగా రోజులో కొద్ది సమయం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ గురించిన ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థనలు చప్పలు కొట్టాలంటే చప్పలు కొట్టవచ్చు, కేకలేంటి కేకలు వేయచ్చు, మూలగాలంటే మూలగొచ్చు. పరిశుద్ధాత్మను ప్రార్థన చేయని వాళ్ళు ఊరికి మనం మాట్లాడకూడదు. ఏం చేయాలి? ఏమండి, మీరు నా ప్రార్థన గమనించిన ఊరికి మాట్లాడకూడదు. ఏం చేయాలి? మూలగడమే ప్రార్థన, స్తుతి స్తుతి స్తుతి. అప్పుడు దేవునికి మహిమ. రైట్. సో ఆయన ఏం చేస్తాడట? మన పక్షంగా విజ్ఞాపనం చేస్తాడు, మనకి యుక్తంగా. అంటే నిజంగా దేవుణ్ణి ఎలా అడగాలో మనకి ఏం తెలుసు అండి? కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ మాత్రం తెలుసు. నేను ఎప్పుడు ఆ సెన్స్ కలిగి ఉంటాను కదండి. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మనకు వచ్చాడు. ఇప్పుడు దేవుని ప్రణాళికలు ఏంటో పరిశుద్ధాత్మ తెలుసు, మనకు తెలియదు కనుక ఇగో ఆయన నీ పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక నువ్వు ఉంటూ నేను అడుగుతాను. ఎలా ఉంటుంది? మనం అడిగితే బాగుంటుంది, ఆయన అడిగితే బాగుంటుందా? సూపర్ కదండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి మినిస్టర్ గారు ఉన్నారు. ఆ మినిస్టర్ గారి దగ్గర దొరబాబు గారు అని ఉంటారు. ఏమంటే అంటే ఈ మధ్యలో ఫోన్ చేసి దొరబాబు గారు. సో మన విషయాలు గోడు చెప్పుకున్నాం అనుకోండి, ఆ మినిస్టర్ గారికి మూడ్ ఉంటుంది కనుక అన్నిసార్లు అడగకూడదు. నిజం కదా, పెద్దవాళ్ళు అందరికీ ఉంటుంది మూడు కనుక నేను చెప్తాను అన్నారు అనుకోండి, ఆయన సమయంలో అని చెప్తే బాగుంటుంది కదా. సార్ ఇప్పుడు మూడ్ బాగుంటుందో చూసి కరెక్ట్గా చెప్పాడు. అలాగా పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడు? ఆయన తన కన్వీనియన్స్. మనం ఏం చేయాలంటే మన గురించి మొరపెట్టడానికి మనం అవకాశం ఇవ్వాలి. మన లోపల మనం మొదలెడితే సొద అలా కాదు, పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చి మనలో నుంచి ఆయన మొరపెట్టేట్టుగా కొంచెం సమయం ఇవ్వాలి. ఈ విషయం అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తారా? కనుక మనం కొద్ది సమయం ఇక్కడి నుంచి ఏం చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. లోటుపాట్లు అన్నీ సరి చేసేస్తాడు. దేవునికి మహిమ. రైట్. ఇంకొక విషయాన్ని గమనిద్దాం. 26 అయిపోయింది కదా. రైట్. మరి ఇది 6 విషయాలు చూసాము. రోమాపత్రిక 8వ అధ్యాయం, అదే 8వ అధ్యాయంలో 14వ వచనం కూడా చూద్దామా? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో. చాలు. ఏంటంటే పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడంట? హీ కెన్ లీడ్ us. ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ నడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడండి. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించడం అంటే మనకు రాదేటి? చిన్నప్పటి నుంచి ఇంకా అప్పటి నుంచి నేర్చుకున్నాం. రాదని నడవడం, ఎక్కడ ఏం చేయాలో తెలియదు, ఎక్కడ నడవాలో తెలియదు, ఎలా నడవాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో. నడిపించడం అంటే ఏంటంట? బిహేవియరల్ అన్నీ కూడా ఎక్కడ ఎలాగ ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తారంట? మనం నడిపించబడతాం. పరిశుద్ధాత్మ మనల్ని అప్పగించుకుంటే మనం నడిపించబడతాం. కనుక దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. నేను ఇక్కడ ఒక మాట చెప్పదలిచానండి. ఏమండి, దేవుడు మనల్ని నడిపించడానికి మనం ఏం చేయాలి? ఎవరో ఒకరు చెప్పాలి. దేవుడు మనల్ని నడిపించడానికి మనం ఏం చేయాలి? వెరీ గుడ్, మీరు అలాగ ఉండండి. ఇంకెవరన్నా కొంచెం పవర్ఫుల్గా చెప్తారేమని. మనం సహవాసం చేయాలి, సబ్మిట్ చేసుకోవాలంటాను, లోబట్టు సరెండర్ అవ్వాలి. అయ్యా మీరు నన్ను నడిపించండి. ఎంత బాగుంటుందండి. ఇప్పుడు ఎన్నోషి కానీ వీడు కానీ నన్ను నడిపించండి డాడీని పట్టుకుంటే అంత నువ్వు వద్దు. మన స్టైల్ ఏంటి? అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది. నువ్వేం అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను అనేసి పడతాడు. ఆ తర్వాత డెటాలు టెంచరు అన్నీ రాయాల్సి వస్తుంది. కానీ అలా కాదట. ఏం చేయాలంటే మనము పరిశుద్ధాత్మని అడగాలి. అయ్యా నన్ను నడిపించండి, నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అద్భుతంగా ప్రభు నడిపిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. మనకు తెలియదండి ఎక్కడ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో తెలియదు, ఎక్కడ ఏముందో మనకేంటి. ఈరోజు
ఏమండి సమయం ఎంత అవుతుంది? 11:11. 11:11కి మనం ఇక్కడ ఉన్నాము. తర్వాత ఏం జరుగుద్దో మనకు తెలియదు. బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. పరిశుద్ధాత్మకు అన్నీ తెలుసు. కనుక అన్నీ తెలిసిన ఆయనకి మనం అప్పగించుకుంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. సో మనం అందరం ఏం కోరుకోవాలి? పరిశుద్ధాత్మకు మనల్ని మనము సరెండర్, అప్పగించుకోవాలి, విధేయత చూపించాలి. నన్ను నడిపించండి స్వామి అని అంటే తరచూ ఏం చేస్తూ ఉండాలి? మనం ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. అయ్యా మీరు నన్ను నడిపించండి, ఇక్కడ నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, కనుక ప్లీజ్ లీడ్ మీ లార్డ్, నన్ను నడిపించండి కదండి. కొంచెం మనము ఫ్రీక్వెంట్గా పరిశుద్ధాత్మను మాట్లాడటానికి ప్రయత్నం చేయాలండి. తరచుగా మనం పరిశుద్ధాత్మను మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. ధన్యులం అవుతాం. ఆయన నిజంగా నాకు ఏమనిపించిందంటే, మనం ఆయనతో మాట్లాడటం మానేసాం. ఆయనతో మాట్లాడటం ఒకవేళ అంతా బిజినెస్సే, మనదంతా ఏంటి? బిజినెస్ అంటే ఇచ్చి పుచ్చుకోవడాలు. నీకు ఇది ఇస్తాను, నాకు ఇది ఇస్తావా, ఎక్కువ ఇస్తావా, కొంచెం ఇస్తాను, ఎంత ఇస్తావా, టైత్ ఇస్తాను, ఫుల్ ఇచ్చేస్తావా, ఇదే బిజినెస్ అని అంటున్నాడు. నాతో ముచ్చటించవచ్చు కదా, నేను చక్కగా నడిపిస్తాను నిన్ను, నాతో కొంచెం చక్కగా సహవాసం చేయొచ్చు కదా, నాకు సరెండర్ అయిపోతే అద్భుతంగా నడిపిస్తాను. దేవుని మహిమ కలుగును గాక. మనందరి హృదయాలు ప్రభు ఆయన గురించిన అవగాహన కలిగించుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఆయన మనల్ని నడిపించుగాక. దేవునికి స్తోత్రం. రైట్. సో ఈ నడిపించుగాక అనేది మరలా చెప్తున్నాను. మనం ప్రభుకి ఏం చేసుకోవాలి? అప్పగించాలి. బస్సు ఎక్కుతున్నాం, అయ్యా నన్ను క్షేమంగా నడిపించండి, నీ చిత్తానుసారం నడిపించండి. ఏమండి అన్నిసార్లు ప్రతిసారి నాతో రండి ప్రభువా, ఇగో వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, వీళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు నాకు, వీళ్ళు కొంచెం రెబల్గా ఉంటారు, నాకు నాలెడ్జ్ తక్కువ, మీరు కలుగు చేసుకోండి. ఎంత హ్యాపీగా డీల్ చేస్తాడండి ఆయన. ఏమండి కొంతమంది పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ టీచర్ దగ్గర కానీ రెచ్చిపోతూ ఉంటారు. సో ఒకవేళ మా పొరపాటు ఏమైనా ఉంటుంది, టీచర్ ఏమైనా వెళ్ళడము, మచ్చ వచ్చేయడము, ఇలాంటివి. ఒకసారి కువైట్ నుంచి వచ్చింది మచ్చ. నాకు ఒక పిల్ల ఇక్కడెక్కడ ఇలా పట్టుకుంటే మచ్చ వచ్చేసింది. వాళ్ళ ఫాదర్ అక్కడ ఉంటే అక్కడ పంపించేది, అక్కడి నుంచి నాకు పంపించి ఏంటి మీ సంగతి అన్నాడు. ఇక్కడ వాళ్ళ అమ్మ వస్తుంది ఇప్పుడు అన్నాడు. వారనా. సో మనం ఏం చేయాలి? తప్పు మందే అయిపోయింది కనుక అయ్యా మీరు డీల్ చేయాలి. వచ్చేటప్పటికి ఏమవుద్దంటే, ఇలా వచ్చిన వాళ్ళు అలా కదండి, ఎన్నిసార్లు అనుభవించలేదండి అలాంటి కార్యాలు. ప్రభుకు అప్పగించుకుంటే ఆయన అద్భుతంగా ఎందుకంటే హీ కెన్ కంట్రోల్ కదా, ప్రతి దాని మీద ఆయన కంట్రోల్ ఉందండి కదా. అందరి హృదయాలు ఆయన తెలుసు కనుక అందరినీ కంట్రోల్ చేయగలిగిన సమర్థుడు ఆయన. మనం ఎందుకు వర్రీ అవ్వాలి? అలా కాకుండా ఆయన పక్కనెట్టేసి మన మీద ఇంకేదో మినిస్టర్ని తీసుకొచ్చేసి పోలీసులు రచ్చ. రైట్. పరిశుద్ధాత్మగా అప్పగిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27, యోహాను సువార్త 16-13 కూడా చదువుదామా? ఏం చేస్తారట పరిశుద్ధాత్మ? అక్కడ మాటలు ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక 2:27 మనం గమనిస్తే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక. ఏంటంట? ఇంకొక విషయం గమనించండి, దేవుని అభిషేకం మనలో ఏముండాలంట? అందుకే మా పాష గారు ఒక పాట పాడేవారు. ఒక పాట, దాని అర్థం ఎప్పుడో అంటే వచ్చి వెళ్ళను కాదు, నిలిచి ఉండిపో ప్రభువా అనేసి. అంటే ప్రభువుని మనం ఎలాగ ఉండాలి? ప్రభువులో ఉండాలి, నిరంతరం ఉండి చేసుకోవాలి. అంతే తప్ప ఎప్పుడు వెళ్ళిపోతాడండి ప్రభు అనుకుందాం. ఎప్పుడు వెళ్ళిపోతాడు కదా? ఇప్పుడు ఆయనకి ఒక వాసన ఇష్టం ఉండదండి. మా కామేశ్వరి గారు ఉండేవారు, ఈ పక్క నుంచి భయంకరమైన వాసన ఒకసారి వచ్చింది. ఎండి రొయ్యలు, ఎండి చేపలు కదా, అవి ముందు చేసేటప్పుడు భయంకర వాసన, తర్వాత టేస్ట్గా ఉంటుంది మనకు తెలుసు. ఆ బ్రాహ్మణ్స్కి ఎలా ఉంటుంది? కంపరం. ఇంకా ఆవిడ ముఖం చూస్తుంటే మనకి అన్వి తినాలనిపించేది కాదు. ఆవిడ ముఖం చూస్తుంటే మనకి చిన్నప్పటి నుంచి పిల్లిలాగా ఆ వాసన ఇష్టం మనకి. అంటే ఆ వాసన అంటే అది కాదులేండి, నీచు వాసన కాదు కానీ వండిన తర్వాత. కనుక ఆవిడకి ఎంతో అసహ్యం. అలాగా ప్రభు మన స్మెల్లో ఆయన నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తాడు? నేను ఉండలేను అంటాడు. కనుక వాక్యం చెప్తుంది ఏంటంట, చదువు నా మాట, నేను ఎక్కడ చదివాను? అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచినది కనుక ఆయన వలన పొందిన అభిషేకం మనలో నిలుచున్నది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. అంటే ఆయన ఏం చేస్తాడంటే మనకి బోధిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? బోధిస్తాడు. ఇప్పుడు నాకు రవి గారు, శాంతి ఉన్నారండి. వీళ్ళు మా చర్చికి వెళ్తున్నారమ్మా, మీరు చర్చికి వెళ్తారా? పర్మిషన్ ఇస్తే వెళ్తారో లేకపోతే లేదు, వాళ్ళ మీద దయ మీద ఆధారపడి ఉంది. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. అయ్యా మేము వెళ్ళటానికి ఛాన్స్ లేదు, ప్రయత్నం చేయాలి.
అలా ప్రయత్నం ఒకవేళ సఫలం కాకపోతే కుటుంబంలో కూర్చొని అయ్యా మీరు మాకు బోధించండి అంటే అద్భుతంగా బోధిస్తాడండి. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకని రాయించింది ఎవరు? ఆయనే, పరిశుద్ధాత్మే కనుక చక్కగా ఉపదేశిస్తాడు. ఎగిరి గంతేచ్చు, దేవా మీరు మాతో మాట్లాడుతున్నారు అని ప్రభుని స్తుతించవచ్చు. ఆయన మనకి బోధించువాడు. ఏమంటే పరిశుద్ధాత్మ సహాయం మనం కోరితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. త్వరగా ఇంకొక యోహాను సువార్త 16-13 కూడా చదవండి ఒకసారి. తీసారా? 16-13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపో సంగతులను మీకు తెలియజేయును. ఇంకా ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. ఏంటంట? పరిశుద్ధాత్మ ఏం చేస్తారట? ఆయనలోనివే తీసుకుని మనకు బోధిస్తారట, మన జ్ఞాపకం చేస్తారట. ఏమండి పరిశుద్ధాత్మ? ఏమండి పరిశుద్ధాత్మ ఆయనలో తీసుకుంటూ యేసు ప్రభుని గణపరుస్తారట. సో మనము ప్రభుని గణపరుస్తాం కనుక ఆయన మనకు బోధిస్తారు. నేను మరలా చదువుతున్నాను. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి. ఏమండి ఇదొక విషయం గమనించాలి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సర్వసత్యంలో నడిపించబడతాం. అంతవరకు అర్థం కాదు, ఇప్పుడే చికాకు ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ నడిపించబడుతున్నప్పుడు రోజు రోజుకి ఏం చేస్తాం? ఇంటూ లైట్, ఇంకా ఇంకా ఇంకా. అంతే కదండి. ఇప్పుడు తెల్లవారుతున్నప్పుడు మీలో చాలామందికి తెలియదు తెల్లవారటం. ఈ మాట కష్టమా? చాలామందికి తెలియదు తెల్లవారటం. ఎందుకంటే అది అంత ఎక్కువ వరకు లేవరు కదా. అలా కాకుందరు గాక మీరు అందరూ. యేసుప్రభుగా స్టైల్ లేదు. పెందల కాడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే లేచేవాడు ప్రభు. ఆయన ఫాలోవర్స్ అయిన మనం ఏం చేయాలంట? పెందల కాడే లేచి ఇంకా చీకటి ఉండగానే లేవాలి. అప్పుడు నేను అడిగాను అనుకోండి, ఒక్కొక్కరిని అడిగితే మీరు అర్థం చేసుకోండి సార్, రాత్రి పడుకుంటప్పుడు 1 గంట అవుతుంది. ఎందుకని నాకు తెలియదు. మీరు సమాధానం చెప్పుకోండి. అది ప్రభు స్టైల్ కాదు. దేవుడు మిమ్మల్ని అందరినీ కనికరించిన కాక. రైట్. సో ఏంటంట? మిమ్మల్ని మనల్ని లోతును నడిపిస్తాడు. నేను ఎందుకు చెప్తున్నాడు? ఉదయాన్న సో లేస్తాము, లేచి ఏమి కనపడదు, చీకటిగా ఉంటుంది బయట నుంచి చూస్తే. ఆ తర్వాత నేను బయటకు వస్తే పెద్ద వస్తువులు కనబడతాయి, తర్వాత చెట్లు కనబడతాయి. ఆ తర్వాత క్లియర్గా కాసేపటికి 6:15 అయ్యేటప్పటికి అంత తేడతెల్లమే అలాగుంటుంది. పరిశుద్ధాత్మ నడిపించబడుతున్నాడు. మొదట కొంచెం అర్థం కాదు, ఏమీ తెలియదు. కానీ క్రమక్రమేణా వేకువ వెలుగు తేజులున్నట్లు మన బ్రతుకులు ఏమవుతాయంట? సర్వసత్యంలో నడిపించబడతాం. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు అంతా నా పరిశుద్ధాత్మ యొక్క కోరిక, ఆయన పట్ల అమితమైన కోరిక మీరు కలిగి ఉండాలని నా ప్రార్థన ఈరోజు. రైట్, చూద్దాం. రైట్, ఆయన బోధిస్తాడు మనకి. ఇంకా అపోస్తుల కార్యాలు 1:8 ప్రభు చెప్తాడు చూడండి. 1:8 ఆయన అంటాడు కదా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏంటంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుతారు. ఇంకోటి గమనించండి, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిన ఏమవుతుందంట? శక్తి పొందుతామండి. నీరసం అయిపోం, బలహీనం అయిపోం, శక్తి పొందుతాము. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఏంటంట? పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ఏం జరుగుద్దంట? ఆయన కొరకు సాక్ష్యం ఇస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. వద్దన్న ఇక్కడ చెప్పకూడదు అనుకున్నా సరే ఉండడు. ఆత్మ నన్ను తొందర పెడతా ఉంటాడు, మాట్లాడాలి ఇక్కడ అనేసి. అప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ మీరు మాట్లాడాలనుకుంటున్నారా? నేను మాట్లాడతాను. మీరు మాట్లాడమన్నప్పుడు ఒక్క మాట చెప్పండి, మరేం పర్లేదు. చంపేస్తారా? ఏమంటే చంపేసి ఉరి తీసేసి వేళ తీసేస్తారా? ఏమవుతుంది. ఆత్మ మనకు చెప్తున్నాడు, మనం ఏం చేయాలంట? వీ కెన్ ప్రొసీడ్. దేవుని ఆత్మగా అప్పగించుకొని ఆయన మనల్ని సాక్షిగా నిలబెడతాడు. దేవుని మహిమ. సాక్షిగా ఆయన మెల్లని స్వరం. ఏమంటే పరిశుద్ధాత్మ గనగనగన పరిశుద్ధాత్మ పొందినోళ్ళు డమడమ మాట్లాడతారేమో, కానీ పరిశుద్ధాత్మ మాత్రం ఆయన మెల్లని స్వరమే అయింది. మనం అలర్ట్ అయ్యి వినాలి. అప్పుడు ఆయన గుసగుస శబ్దం అంటాడు. కీర్తనగాడు అనుకుంటా, గుసగుస శబ్దం నాకు వినపడింది అంటాడు. యోబు అంటాడు, ఆయన చెవిలో గుసగుస శబ్దం వినపడింది. మనం కొంచెం సౌండ్ మైండ్ తోటి ప్రశాంతంగా. అందుకే మీరు ప్రార్థన అయిన తర్వాత, ఇంటి దగ్గర ప్రార్థన, ఎక్కడైనా ఉపవాస ప్రార్థన అయిన తర్వాత కాసేపు అలా వెయిట్ చేయాలండి ధ్యానంలో. ఆ ప్రెసెన్స్ చాలా బాగుంటుంది. ప్రార్థన అవుతుందా? అంతే, తీయ తొందరగాను అలాంటి వాతావరణం పాడు చేసుకోకూడదు.
ప్లెజెంట్గా కాసేపు అలా మౌనంగా ఉండడం. లూథరన్ చర్చ్ వాళ్ళు ఏం చేస్తారు, నాకు అది నచ్చుతుంది. ప్రార్థన అయిపోద్ది, దీవెన అయిపోతుంది, అన్నీ అయిపోయాక మళ్ళీ కూర్చొని అందరూ కాసేపు అలాగుండి మళ్ళీ ప్రార్థన చేస్తారు, ఏం చేస్తారు, అప్పుడు లేస్తారు. నాకు అనిపించింది ఈ ధ్యానంలో మనం ఉండాలి కొంతసేపు. మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా ప్రార్థన అయిపోయి కాసేపు ధ్యానం చేయాలి. ప్రభు ఏమైనా మాట్లాడవచ్చు, ఆయన మెల్లండి సార్. ఒక దర్శనము, ఏమండి దర్శనము కలగడం పెద్ద గొప్ప కాదు కదా, ఎందుకని హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు. అది ఆలోచించాలి. ప్రభువా నీ దర్శనం ఏం కనపట్లేదు, నా హృదయం ఇంకా శుద్ధిగా లేదా? ఫైట్ చేయొచ్చు, అడగవచ్చు. నేను ప్రయత్నం చేస్తున్నాను కదా, ఇంకా ఎక్కడ శుద్ధి లేదు, దేవుణ్ణి అడగాలి. ఏమండి ఇలాంటి కాసేపు కనిపెట్టి మళ్ళీ అవసరమైతే మళ్ళీ ప్రార్థన చేసి ఇలాంటిది, రైట్? ఓకే. సో సాక్ష్యం ఇట్లా చేస్తాడు. ఇంకా 10వ విషయం రోమ 5:5లో ఏం చేస్తాడంట, మరింత ముఖ్యమైన విషయం ఇది ఏంటంటే 5:5, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరించబడుతుంది. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏమవుద్దంట, కుమ్మరించబడద్దట. దేవుని ప్రేమ కుమ్మరించబడితే ఎలా ఉంటుందండి? ఇప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన ప్రేమ ఒక్కోసారి మీరు గుర్తు చేసుకుంటే, అయ్యి బాబోయ్ నన్ను ఇంకా ప్రేమించాడు, నేనైతే ప్రేమిస్తానా అని అనిపిస్తుంది కదా. అలాంటి ప్రేమ మన హృదయాలు కుమ్మరించబడిపోతే ఎలా కనపడతాం? అందరికీ దేవుళ్ళ కనపడతాం. మనల్ని చూసిన వాళ్ళు ఎంత ప్రేమ, ఇంత ఇప్పుడు దేవుని గురించి అలాగే అనుకున్నావా లేదా? నేను చాలా నీతిమంతుని కాబట్టి ఆయన ప్రేమించాడు అన్న వాళ్ళ గురించి కాదు, కానీ నన్ను ప్రేమించిన ప్రభు నా అతిక్రమాలు ఏం పక్కన పెట్టి నన్నుగా ఎంత ప్రేమించాడో, నేను యోగ్యుడు కాను. అలాంటప్పుడు అలాంటి ప్రేమ మన హృదయంలో క్రొమ్మరింపంట. ఆ మాట ఎంత బాగుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో క్రొమ్మరించబడద్దంట. కనుక మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను కోరుకోవాలి. ఒక చక్కటి పాట ఉంటుంది, అసలు ఆ పాట పాడదాం అనుకున్నాను కానీ మరీ స్లోగా ఉంటుంది, మీకు సంస్కృతం ఎక్కువ, ఎక్స్ప్లెయిన్ చేయాలి. పరిశుద్ధాత్మను గోరుమా మనసా, పరిశుద్ధాత్మను గోరుమా అని చక్కటి కీర్తన. ఎన్ని విషయాలు ఉంటాయో. పరిశుద్ధాత్మ లేకపోతే అది ధ్యానమే కాదు, ఏమంటే చీకటింట్లో వస్తువులు ఎత్తుక్కున్నట్టు ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మను కోరని లూథరన్ చర్చ్లో ఆ పాటల పుస్తకాల్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పరిశుద్ధాత్మను గోరుమా జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. మీరు ఓ పని చేయండి, యూట్యూబ్లో మీరు పరిశుద్ధాత్మను గోరుమా మనసా అనే పాట వినండి. చక్కటి మాటలు ఉంటాయి అందులో, కొంచెం సంస్కృత పదాలు ఉన్నాయి, మనకు అర్థమైపోతుంది. మనం అటు ఇటుగా ఉంటాం కాబట్టి ఈ సంస్కృత పదం మనకు పరిచయమే, చాలా బాగుంటుంది, రైట్? కనుక ఎంత అవసరమో అక్కడ చెప్పబడుతుంది. కనుక మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను కోరుకోవాలి. అయ్యా నీ ఆత్మ నాకు కావాలయ్యా అని కోరుకోవాలి. ఏమండి 10 విషయాలు అయినాయి. ఇంకా 2 మాటలు చెప్పేసి నేను ఇంకా అయిపోయింది. 11 ఖచ్చితంగా ముగించేయాలనుకున్నాను, నాకు చక్కటి సమయం ఇచ్చారు, రైట్? 11 విషయం గమనిస్తే హృదయంలో కుమ్మరిస్తబడుతుంది. అది మార్కు సువార్త 13:11 13-11 త్వరగా వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనుపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇవ్వబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. దేవుని మహిమ కలుగును గాక. ఏమంటే ఒకసారి మనల్ని ఏం చేస్తారంట, జైలు తీసుకెళ్ళిపోతారు, లేకపోతే రా మినిస్టర్ గారు పిలుస్తున్నారు, రా పెద్ద అని పిలుస్తున్నారు, తీసుకెళ్ళిపోతారంట. ఎందుకు ప్రార్థన పెట్టావు నువ్వు, ఎందుకు తీసుకెళ్ళిపోతారంట? నథింగ్ టు వర్రీ. అయ్య బాబు ఏమడుగుతారో కాగితాలు చూప, ఏమి వద్దు, నువ్వు యు గో దేర్, నువ్వు వాటికి వెళ్ళు. ఆ టైంలో పరిశుద్ధాత్మ సమయోచితంగా నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఏం చెప్తాడో అప్పుడు చెప్తూ కానీ వండర్ఫుల్. దేవుని మహిమ. మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఊరికి తబ్బిబ్బైపోయి వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళి మీరు కూడా పాస్టల్ యూనియన్ అవసరం లేదు. వెళ్ళండి, వెళ్దాం. వెళ్తే ఆయన ఆ టైంలో ఏం చెప్పాలో పరిశుద్ధాత్మే మీకు అనుగ్రహిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇలాంటి పరిశుద్ధాత్మను కోరుకుందామా? ఇంకొక విషయం చివరిగా రోమపత్రిక 8:11 ఆయన చేసే గొప్ప పని ఏంటంటే 8:11 అది మనకు చివరి మాట. మనం ప్రార్థన చేద్దాం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా. ఏంటంటే అండి, మృతుల్లో నుండి యేసును లేపింది ఎవరు? ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవుని మహిమ కలుగును గాక. ఇంకోటి చూడండి, యేసు ప్రభుకు రూపం ఇచ్చింది ఎవరు చెప్పండి? ఈ లోకంలో ఆయన శరీరాన్ని ధరించిన కారణం ఎవరు? మరియా. పరిశుద్ధాత్మ ఆవరించింది కనుక లోపల
పిండం తయారైంది. దేవుని మహిమ కలుగును గాక. యేసు ప్రభుకి శరీరాన్ని ఇచ్చింది పరిశుద్ధాత్మ. ఆయన చనిపోయినప్పుడు లేపింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ స్త్రీ కాదు, పురుషుడు. పరిశుద్ధాత్మే యేసు ప్రభుని లేపాడట. మళ్ళీ చదువుతాలి. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన యెడల మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఏంటంట? చావునకు లోనైన మన శరీరాలను కూడా, ఏమండి, క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. మనం ఈ ఆత్మతో నింపబడితే చనిపోయినా తిరిగి ప్రభు వచ్చినప్పుడు ఏమవుద్దంట? లేస్తాం. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం అండి. కనుక నాకు అక్కర్లేదులేండి అని అనకూడదు. ఎందుకని? తిరిగి లేవాలని ఆశపడుతున్నాం కనుక నేను మరలా అయిపోయింది, వాక్యం అయిపోయింది. ఏమండి, మనం అందరము కోరుకోవాల్సింది పరిశుద్ధాత్మను కోరుకుందాం. ఏమండి, ఇక్కడి నుంచి పరిశుద్ధాత్మతోనే మనం కదలాలి. ఆయనతో మాట్లాడదాం. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కొద్ది సమయం ముందుగా ప్రారంభించిన 5 నిమిషాలు 10 నిమిషాలు. కొంతమందికి అసలు ప్రార్థన చేసే అలవాటు ఉన్నట్టు కనిపించట్లేదు నాకు. అంటే పొద్దుట్లు లేసి కాసేపు ములుగుతాను ప్రభువా. కాసేపు కాదు, మనకంటూ ప్రేయర్ టైం ఉండాలండి. లేకపోతే మనం ప్రభు కొరకు అర్హమైన పనిముట్లుగా వాడలేం. 26 మొన్న ఇందాక ఎవరో ప్రార్థన చేశారు. ఎవరో ప్రార్థన చేస్తున్నారు సోదరి కుమారి గారు ప్రార్థన చేస్తారు. అయ్యా, చాలామంది దేవుని ఎరగనోళ్ళు చచ్చిపోయారండి 26కు ముందు. కానీ మనం ఎందుకు బ్రతుకున్నాం? ఏమండి, కనుక ఇంకా ఆయన కృపను గురించి సాక్ష్యం ఇవ్వడం దేవుడు మనల్ని బ్రతికించాడు. కనుక సారవంతంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ నింపబడితే మనం ఏం చేయగలుగుతాం? సాక్ష్యం ఇవ్వగలుగుతాం, గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం, ఈ విషయాలన్నీ కూడా. కనుక ఖచ్చితంగా మనము ఇక్కడి నుంచి పరిశుద్ధాత్మతోనే కదులుదాం, ఆయనతో మాట్లాడదాం. రోజు కొద్ది సమయం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమండి, సో అన్నిటికీ సరిపడిన పరిశుద్ధాత్మ, ఏమండి, ఆదరణకర్త, సత్యస్వరూపైన ఆత్మ మనం నింపబడితే మెండుగా ప్రభుకు మహిమ కలుగుద్ది. సారవంతమైన వారంగా ఉంటాం. మన ఆర్థిక అన్ని పరిస్థితులు అందులో చక్కబడతాయి. ఈ విషయాన్ని మీకు అర్థం అవ్వాలనుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. కనుక కనిపెడదాం, నింపబడండి, నడిపించబడండి. ప్రార్థన చేద్దాం. మనం కనిపెట్టాలి, నింపబడాలి, నడిపించబడాలి పరిశుద్ధాత్మ కొరకు. థ్యాంక్ యూ అమ్మా. ఇది ఆఫ్ చేయి, ఈ నాదులు ఎవరు లేరు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా దేవా, మీ స్తోత్రం.